హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో బస్ వీడియోనే కాకుండా మరి ఒక కొత్త కార్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు అందరికీ తెలిసిందే కదా, వాల్వో బస్సులు గాని కార్లు గాని ప్రపంచంలో అన్నిటికంటే సేఫెస్ట్. అదే వాల్వో సెగ్మెంట్ లో మీ ముందుకు వాల్వో XC90 కార్ అయితే చూపించబోతున్నాను. ఈ కారు ఖరీదు వచ్చేసి 1,30,00,000 ఉంటది. సుమారు 1,30,00,000కు తగ్గట్టు అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కార్ అయితే మనకు తెలిసిన వాళ్ళది. మనమైతే ఈ రోజు మూసాపేట నుంచి ఎల్బీనగర్ వరకు అయితే తీసుకెళ్తున్నాము. వెళ్లే దారిలో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోలకైతే వచ్చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే కింద హైప్ బటన్ ఉంటది. హైప్ చేస్తే ఈ వీడియో మరి ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మనం ఈ రోజు అయితే వాల్వో XC90 అయితే డ్రైవ్ అయితే చేస్తున్నాం. ఈ వెహికల్ అయితే XC90 చాలా బాగుంటది. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్స్ ఎట్లా ఉన్నాయంటే యాక్సిడెంట్ తక్కువ అవుతాయి ఈ వెహికల్స్ కు. అదేందన్నది కూడా మీకు చెప్తాను నేను. మనం మూసాపేట్ వై జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. మన రూట్ ఏంటంటే ఇప్పుడు మూసాపేట్ వై జంక్షన్, బాలానగర్, సికింద్రాబాద్, తార్నాక, అప్సిగూడ, ఉప్పల్ ఈ విధంగా అయితే వెళ్తాము. మనమైతే బాలనగర్ వై జంక్షన్ లో అవుతున్నాం. మూసాపేట్ వై జంక్షన్ బాలనగర్ రూట్ లో అయితే వెళ్తున్నాం. ముంగట GMC బస్సు పోతుంది కదా, అందులో అయితే మన ఫాలోవర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఈ కార్లు ఉన్నా కూడా గుర్తుపట్టి చేయలేపిరు అన్నట్టు. చాలా థ్యాంక్స్. సరియో ట్రావెల్స్ తేజ కూడా ఉన్నట్టుండు. మళ్ళీ అయితే బయలుదేరినాం. ఇప్పుడే తేజ కలిసిండు కదా, తేజతోటి 5 minutes అయితే మాట్లాడి వెళ్తున్నాం. నెక్స్ట్ బాలానగర్ ఫ్లైఓవర్ వస్తుంది, చూద్దాం. ఈ XC90 ఎలా ఉంటదంటే చాలా ఫ్యూచర్స్ ఉంటాయి దీంట్లో. క్రూజ్ కంట్రోల్ ఉంటది. ముంగట లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ కూడా మనకు అవతలకి స్టీరింగ్ అవతల దాటి వెళ్ళదు అన్నట్టు. ఇంకోటి హైవేలో మనం ఒక డిస్టెన్స్ దానికి దీనికి మనం ఒక 150 meters 100 meters డిస్టెన్స్ పెట్టినాం అనుకో, అదే డిస్టెన్స్ లో ఆటోమేటిక్ కంట్రోల్ అవ్వకుండా వెళ్తుంటది అన్నట్టు. మనం బ్రేక్ కూడా టచ్ చేయాల్సిన పని లేదు. దీంట్లో అయితే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒకవేళ ఎవరన్నా సడన్ గా అడ్డం వచ్చినా కూడా మనకు ఇమ్మీడియట్లీ ఆటోమేటిక్ బ్రేక్ అయిపోతుంది అన్నట్టు. మనం తొక్కకుండా ఆటోమేటిక్ బ్రేక్ అవుతుంది. ఎదుటి వారికి మనము ఎవరన్నా మనిషిని గుద్దినా కూడా ఫ్రంట్ బెలూన్ ఉంటది అన్నట్టు. ఆ బెలూన్ ఓపెన్ అయ్యి చనిపోకుండా అయితే కాపాడుతుంది ఆ బెలూన్. ఒకవేళ మనకు కొంచెం బాగా స్టేన్ అయ్యి నిద్ర మబ్బుల్లో తోలినా కూడా ఈ వెహికల్ అయితే ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది, టేక్ రెస్ట్ అని. అది కూడా చాలా బాగుంటది. ఎందుకంటే కనీసం వెనుక వాళ్ళకన్నా మనకు అనౌన్స్మెంట్ వస్తే ఆపి ఫ్రెష్ అవడము లేకపోతే టీ తాగడము అదొకటి చాలా బాగుంటది. ఈ కార్ వచ్చేసి ఫుల్ ఆటోమేటిక్ అన్నట్టు. దీనికి క్లచ్ ఉండదు, బ్రేక్, ఎక్సిలేటరే. టీ మోడ్, న్యూట్రల్ మోడ్, రివర్స్, పార్కింగ్ అంతే ఉంటది ఇది. మనమైతే చూడండి ప్రస్తుతం బాలానగర్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. ఇదంతా బాలానగర్ ఫ్లైఓవర్. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ ప్యారడైస్ నుంచి అయితే వెళ్తాము. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటది. కార్ గురించి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, దాని గురించి కూడా చెప్తాను కొంచెం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. దీనికైతే క్లచ్ ఉండదు, ఓన్లీ ఎక్సిలేటర్, బ్రేక్ ఉంటది. ఎదురుగా వెళ్తున్న బండికి అయితే మనకు ఒక డిస్టెన్స్ పెట్టుకుంటాం అన్నట్టు. ఒక 100 meters 150 meters అని డిస్టెన్స్ పెట్టుకుంటే అదే డిస్టెన్స్ లో వెళ్తుంది అన్నట్టు. అంటే దాని దగ్గర వరకు వెళ్ళదు. 100 meters డిస్టెన్స్ లో ఎదుటి బండికి మెయింటెనెన్స్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ బ్రేక్ అవుతుంది, ఆటోమేటిక్ మూవింగ్ అనేది ఉంటుంది. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది దీంట్లో. దీనికైతే 360-degree కెమెరా అయితే వస్తుంటుంది. ఎందుకంటే నీకు రివర్స్ గేర్ వేయంగానే చుట్టుపక్కల ఏమున్నా కూడా కనబడుతుంది. ఏదైనా దగ్గరకు వచ్చినప్పుడు అయితే అలారం అవుతుంటది. రివ్యూలో కూడా చాలా 5 star రేటింగ్ ఉన్న కార్ ఇది. ట్రాఫిక్ అయితే చాలా ఉన్నది. మనం బోయినపల్లి సిగ్నల్ అవుతున్నాం. ఈ సిగ్నల్ ఎప్పుడు క్రాస్ అవుతామో చూడండి. ఆ సిగ్నల్ కు 1 kilometer దూరంలో ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ ఉన్నదో చూడండి. 4:30 అవుతుంది. ఇక్కడ P అని కనబడుతుంది కదా, ఈ P అనేది పార్కింగ్ బ్రేక్ అన్నట్టు. ఓకే, ఇది హ్యాండ్ బ్రేక్. ఈ పక్కన A అని రౌండ్ కనబడుతుంది కదా, ఇది ఇట్లా మనము ట్రాఫిక్ లో ఆగినాం కదా, ట్రాఫిక్ లో ఆగినప్పుడు అగో సింబల్ పడుతుంది మనకు. ఇది ఏమైతుంది అంటే మళ్ళీ ఇక్కడ ఎక్సిలేటర్ తొక్కితేనే బండి కదులుతుంది. ఇగో ఎక్సిలేటర్ తొక్కితేనే బండి కదులుతుంది అన్నట్టు. మళ్ళీ ఎక్సిలేటర్ తొక్కితేనే మళ్ళీ కదులుతుంది. ఇది ఒక ఫీచర్ చాలా బాగుంటది. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా, డ్రైవింగ్ మోడ్స్ అని. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇగో ఈకో మోడ్. ఇది ఇట్లా తిప్పుతుండాలి అన్నట్టు. మనకి ఈకో మోడ్, కంఫర్ట్ మోడ్ అని ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఇట్లా తిప్పుతుంటే మాత్రం ఇక్కడ ఇవి చూపిస్తుంటది అన్నట్టు. ఇంకొక ఈకో మోడ్, కంఫర్ట్ మోడ్,
ఇండివిజువల్, ఈకో మోడ్, కంఫర్ట్ మోడ్, ఇండివిజువల్, డైనమిక్, ఆఫ్ రోడ్ అన్నట్టు. ఇది తిప్పి ఇక్కడ మళ్ళీ వస్తే మోడ్కి అయితే పడిపోతుంది మనకు. ప్రస్తుతం మనం ఈకో మోడ్లో అయితే చదువుతున్నాం. ఈకో మోడ్లో ఇది అన్నట్టు. ఇది ఒక సిస్టమ్ బాగుంది. ఇది స్టార్ట్ బటన్ అండ్ ఆఫ్ బటన్ ఇదే ఉంటుంది మనకు. చూడండి, ఇది గేర్ లివర్ మనకు. ఇది వచ్చేసి పార్కింగ్, నీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా కనబడుతుంది. మనం డి మోడ్లో ఉన్నాము. ప్లస్ రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్ అన్నట్టు. డి అంటే డ్రైవింగ్ మోడ్, ఎన్ అంటే న్యూట్రల్, ఆర్ అంటే రివర్స్, పి అంటే పార్కింగ్ అన్నట్టు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా డిస్ప్లే బోర్డులో అయితే కనబడుతుంది. దీని లాస్ట్ స్పీడ్ వచ్చేసి 260 ఉంటుంది. మనమైతే ఈజీగా ఈ వెహికల్ని మంచి హైవే ఉంటే మాత్రం 200 వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది డ్రైవింగ్కి. ఇది డ్రైవింగ్ కంఫర్ట్ ఫుల్ ఉంటుంది అన్నట్టు. ఓకే, మనకి ఏసీ కూడా ఫుల్ చీల్డ్. ప్రస్తుతం బోయిన్పల్లి సిగ్నల్ అవుతున్నాం. సిగ్నల్ అయితే పడ్డది. ఈ ఎస్సీ మోడ్ ఒకటి, లైన్ కీపింగ్ అని చెప్పాను కదా, లైన్ డివైడర్ అవతలకి ఇవతలు దాటకుండా ఇదో మోడ్ ఆన్ చేసుకోవచ్చు. స్టార్ట్ అండ్ స్టాప్ ఆటోమేటిక్ సిగ్నల్ అయినప్పుడు అయితే ఇది యాక్టివ్ చేసుకున్నావు అంటే నీకు వెహికల్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎక్సిలేటర్ దొక్కగానే ఆన్ అవుతుంది. ఇది ఏంటంటే పార్కింగ్ అసిస్టెంట్స్. ఎప్పుడన్నా పార్కింగ్ పెట్టాలంటే నీకు ఏదైనా దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంట్లో నీకు సౌండ్ అయితే వస్తుంది, అలారము. ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ అలర్ట్. అదే చెప్పాను కదా, ఇంత దూరంలో మనకు ఇది బ్రేకప్ అవుతుందని. ఇది ఏంటంటే క్రాస్ ట్రాఫిక్ అలర్ట్స్. అంటే మనము మన పక్కన ట్రాఫిక్ పోతుంటే అరుస్తుంటుంది అన్నట్టు. చూపిస్తాను నీకు, అది కూడా చాలా బాగుంటుంది. ఇది పార్కింగ్ ఆటోమేటిక్ మనం ఇది చేసుకున్నాం అనుకో, పార్కింగ్ అదే చేసుకుంటుంది. పార్క్ అవుట్ అంటే బయటకు వెళ్తుంది. మనం కూర్చోవాలి వెహికల్లో. టెస్లా అయితే కాదు ఇది. మనం కూర్చుంటే ఆటోమేటిక్ పార్కింగ్ అయితే స్టీరింగ్ అదే తిప్పుతుంది. రియర్ కెమెరా ఇట్లా ఉంటుంది. మనం మొత్తం 360 డిగ్రీస్ అయితే కనబడుతుంది అన్నట్టు. మనం లోపల కూర్చున్నా కూడా ఇక వెనక ఏముంది, సైడ్లో ఏముంది, ఫ్రంట్ ఏముంది చూడండి. అగో ఫ్రంట్లో బైక్ కనబడుతుంది ఇక్కడ. ఓకే, సైడ్లో కార్ కనబడుతుంది. బోయిన్పల్లి సిగ్నల్ అయితే క్రాస్ అయిపోయినాం. ఆ మ్యాప్ కూడా ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది మనకు. ఇక్కడ వెళ్ళినప్పుడు ఇలా మ్యాప్ సెట్ చేసుకొని అయితే వెళ్తాం. చాలా బాగుంటుంది. ఇది ఫుల్ వచ్చేసింది చూడండి. మనం బోయిన్పల్లి దాటి ఎయిర్పోర్ట్ గోడెనక అయితే ఉన్నాము. ఆ తర్వాత సికింద్రాబాద్ ప్యారడైస్ చౌరస్తా అయితే వస్తుంది. ఆ నుంచి వెళ్ళి ఫ్లైఓవర్స్ అయితే ఎక్కి వెళ్ళిపోతాము. జేబిఎస్ బస్ స్టాండ్ చౌరస్తాకి అవుతున్నాం. అవి అలారం మోగుతుంది అన్న కూడా చూడండి ఎట్లా మోగుతుందో కనబడుతుంది అన్నట్టు. ఏ సైడ్ అయితే ఆ సైడ్ నీకు ఇట్లా సింబల్ వచ్చేస్తుంది. పక్క నుంచి ఎవరన్నా వెళ్ళినా కూడా మనకు నోటిఫికేషన్ అంటే సైరన్ అయితే వస్తుంటుంది, అలారం. ఓకే, జేబిఎస్ సిగ్నల్ అయితే క్రాస్ అవుతున్నాం ప్రస్తుతం. 6 సెకండ్స్. ఓకే, క్రాస్ అయితే అయిపోయినాం. నెక్స్ట్ వచ్చేసి సంగీత్ చౌరస్తా అయితే వస్తుంది. ఇదే జేబిఎస్ మెట్రో కింద అవుతున్నాం మనము. సంగీత్ చౌరస్తాకి అయితే వచ్చినాం. పైన మెట్రో చూడు ఎట్లా పోతుందో క్రాస్లా. ఇక్కడ అవి ఉంటే డ్రమ్స్ తీసేసిరేమో. అవో అక్కడ చూడండి అన్ని మ్యూజిక్ సిస్టమ్స్ అయితే పెట్టుంటాయి. ఈ చౌరస్తాలో ఏంటంటే సంగీత్ అనేది దానికే, సంగీత వాయిద్యాలు ఉంటాయి కదా, అన్ని అక్కడ కనబడతాయి మనకు. సంగీత్ చౌరస్తా అంటారు. నెక్స్ట్ వచ్చేసి రైల్వే నిలయం. రైల్వే నిలయం తర్వాత కిందికి వెళ్తాం, రైల్వే బ్రిడ్జ్ కిందికి వెళ్ళి. రైల్వే నిలయం అయితే దాటేస్తున్నాం. పైన చూడండి కింద ఫ్లైఓవర్, రైల్వే బ్రిడ్జ్ అన్నట్టు. దాని కిందికి వెళ్ళి మనం వెళ్తాము. అండర్ పాస్ పైన ట్రైన్ కూడా ఆగింది. చీకటి అయిపోతుంది చూడు ఒకటేసారి మొత్తం. దీని లైటింగ్ కూడా చూద్దాం మనం. చాలా బాగుంటుంది లైటింగ్ దీన్ని. అదో చూడండి ఎట్లా ఉన్నది. లైటింగ్ కూడా సూపర్ ఉంటుంది అన్నట్టు. ప్రొజెక్టర్ ల్యాంప్స్ చాలా బాగా. నైట్ అయితే విజిబిలిటీ చాలా బాగుంటుంది. మెట్రో స్టేషన్ అయితే దాటుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి తార్నాక ఫ్లైఓవర్ మించి అయితే వెళ్తాం. తార్నాక మెట్రో క్రాస్ అయిపోయినాం. తార్నాక ఫ్లైఓవర్ మీద అవుతున్నాం చూడండి. ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ చూడరు ఎంత పెద్ద ఉందో బోర్డు. తార్నాక ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. నాకు తెలిసి ఈ ఫ్లైఓవర్ కూడా 2000లో ఓపెన్ అయింది అనుకుంటా. 99, 2000లో అయితే ఓపెన్ అయింది. కరెక్ట్ ఆగస్ట్ 15కి అయితే ఓపెన్ అయింది కంపల్సరీ. నాకు అది అయితే గుర్తు. ఆగస్ట్ 15కి ఓపెన్ చేశారు.
ఈ ఫ్లైఓవర్ 2000లో August 15th అయితే ఓపెన్ చేసిరు అన్నట్టు. చాలా గుర్తుంది, ఎందుకంటే అప్పుడు నేను 99 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ అయితే తోలుతుంటే. ఏ కార్ అనుకున్నారు? ఫియట్ కార్ అన్నట్టు. అది ఫియట్ కార్ తోలేటప్పుడు మేము ఇటు తిరుగుతుంటే రెగ్యులర్ గా యూనివర్సిటీకి ఉప్పల్ ప్లస్ శివం రోడ్డు, విద్యానగర్ అదంతా తిరుగుతుంటే కంటిన్యూగా ఈ రోడ్లో. అప్పుడు 99 నుంచి 2000 వరకు ఇదే రోడ్లో తిరిగినాము. ఆ టైంలో అయితే August 15th అయితే ఓపెన్ చేసిరు అన్నట్టు ఫ్లైఓవర్ ఇది. ప్రజెంట్ అయితే మనం అప్సిగూడ చౌరస్తాకి అయితే వచ్చినాం. అప్సిగూడ మెట్రో కింద ఉన్నాం. ఇదే అప్సిగూడ మెట్రో. నెక్స్ట్ వచ్చేసి అప్సిగూడ సిగ్నల్. చూడండి సైరన్ అయితే ఎట్లా ఇస్తుందో మనకు, పోవద్దని. ఆగా, ఎందుకంటే ఎట్ సైడ్ నువ్వు దగ్గరున్నా కూడా సైరన్ అయితే వచ్చేస్తుంది. అదే ఎందుకంటే యాక్టివ్ చేసినాం కదా మనము. ఈ ఫీచర్ చాలా బాగుంటుంది కార్లో. ఫైనల్గా అయితే మనం ఉప్పల్ రింగ్ రోడ్కి అయితే వచ్చినాం. పైన ఇక్కడ ఫేమస్ ఏంటంటే పైన స్కై వాక్ కనబడుతుంది. స్కై వాక్ మొత్తం ఈ రింగ్ రోడ్ చుట్టూ ఉంటుంది అన్నట్టు, 4 దిక్కుల స్కై వాక్. అది జనాలు చూసిరా నడుచుకుంటూ వెళ్తున్నారు. నైట్ టైం ఇంకా చాలా డిజైనింగ్ లైట్లతో అయితే ఉంటుంది స్కై వాక్. చూడండి ఫుల్ లైటింగ్ తోటి ఉంటుంది. జనాలు చూడండి ఎట్లా తిరుగుతున్నారు పైన. ఉప్పల్కి వస్తే ఏదో కొత్తలా కనబడుతుంది మనకు. చూసారుగా ఫ్రెండ్స్ పైన ఎట్లా తిరుగుతున్నారో జనాలు. నాగోల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. చూసారు కదా లెఫ్ట్ సైడ్ నాగోల్ కింది ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకుంటే కొత్తపేట అయితే వెళ్తుంది. ఎల్బీ నగర్ డైరెక్ట్ అయితే ఎయిర్పోర్ట్. మనం ఈ విధంగా వెళ్ళిపోతాం. ముంగడ రణదీప్ వ్యాన్ కూడా పోతుంది. ఓకే, రణదీప్ ఏసీ వ్యాన్ అనేది రన్నింగ్ లాస్ ఏసీ వ్యాన్ పికప్ ఏనా. ప్రస్తుతం ఎల్బీ నగర్ వచ్చేసినాం. మనం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లో ఉన్నాం. పైన ఫ్లైఓవర్ ఉంది కదా, రైట్ సైడ్ వెళ్తే దిల్సుఖ్ నగర్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు హైత్ నగర్ వెళ్ళిపోతుంది. మనం లెఫ్ట్ అయితే తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ చూడండి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అన్నట్టు. ఇది సాయంత్రం టైం కదా, కొంచెం ట్రాఫిక్ అవుతుంది. ఆటో ట్రాన్స్మిషన్ కాబట్టి కొంచెం అరుస్తుంటుంది. ఇది క్లోజ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇటు తీసుకొని అయితే వెళ్ళాలి. మనకు 360 డిగ్రీ అయితే మన కెమెరా ఇక్కడ ముంగడ డిస్ప్లే కనబడుతుంటుంది. మనం స్టీరింగ్ ఎట్లా కట్ చేస్తే ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఎట్లా కట్ అవుతుందో. మనం స్టీరింగ్ కట్ చేస్తున్నాం. ఇది ఎంత కటింగ్ అనేది కూడా, ఏదన్నా ఇక్కడ అడ్డం ఉన్నప్పుడు ఎంత కటింగ్ అనేది కూడా మనకు కరెక్ట్ విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. విజిబిలిటీ ఏంటంటే చూడండి, ఇగో రైట్ సైడ్ కూడా మనం అటు వెళ్ళకుండా అయితే వెనక బండ్లు కనబడుతున్నాయి కదా బైక్లు మనకు. ఇది ఒకటి చాలా బాగుంటుంది. వచ్చేసి డీ మోడ్లో ఉంది కదా, వెళ్తున్నాం చూడండి. ఓకే, ఇగో 360 డిగ్రీ కెమెరా అయితే మనకు ఈజీగా అయితే కనబడుతుంది. ముంగట కార్ వస్తుంది చూడండి. అగో వెళ్తుంటే చూడండి ఎన్ని కెమెరాలు అయితే కనబడతాయి మనకి. కటింగ్ కూడా మనకి ఎటు వెళ్ళాలి ఏందనేది ఇక్కడనే తెలిసిపోతుంది. ఎల్లో లైన్స్ ఉన్నాయి కదా, ఆ వాల్వో ఫీచర్స్ చాలా బాగుంటాయి అన్నట్టు. ఇవి మొత్తం లైట్లు చూడండి, ఇంకా స్లోగా ఆన్ అయితే స్లోగా బంద్ అవుతాయి. ఇవి సన్ రూఫ్ కూడా చూడండి చాలా బాగుంటుంది దీనికి. ఇక ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి. సీట్ మసాజర్ అయితే ఉంటుంది, మనం మసాజ్ చేసుకోనికి. మీకు అది కూడా చూపిస్తా చూడండి ఎట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీట్ బటన్ ఉంటుంది అన్నట్టు. ఈ బటన్ వస్తే ఇక్కడ నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, ఆన్ అయింది కదా. చూడండి ఇక్కడ మీకు మనకు మసాజ్ అయితే చేస్తుంటుంది. ఎట్లా అంటే అట్లా స్పీడ్, ఇన్స్టల్లీ నార్మల్ స్పీడ్. వెనక హీట్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, ఏసీలో ఉంటుంది అది. ఈ బటన్ వస్తే మనకు ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఫీచర్ చూద్దాం ఇక చూడండి. ఓకే, చాలా బాగుంటుంది అన్నట్టు. ఇక బటన్స్ ఉంటాయి ఓన్లీ. ఈ సాకప్ జర్స్ కూడా చాలా కాస్ట్ అన్నట్టు. మోటార్స్ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్కటి దగ్గర దగ్గర ₹1,00,000 ఉంటుంది అదొకటే అది. ఓకే,
తాళం అయితే చేతులు ఉండాలి మనకు, తాళం చేతులు ఉండి ఓకే కాలు ఇట్లా అన్నాం అనుకో ఎట్లా ఫీచర్ చాలా బాగుంటుంది. క్లోజింగ్ కూడా చూడండి అలా. కార్ మోడల్స్ కూడా చూశాను. XC90 ఉంది కదా, ఇది 90 నుంచి XC40 XC60 కూడా చూశాను. XC90 అంటే 7 సీటర్, 60 అంటే 6 సీటర్ వస్తుంది, 60 అంటే 5 సీటర్, 40 అంటే 5 సీటర్ వస్తుంది. అది కూడా చిన్న ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఫీచర్స్ అన్నీ ఒకటే ఉంటాయి, కొంచెం ఇది ఉంటాయి. D5 ఒకటి, ఇది ఒకటి చేంజెస్ వస్తుంది. ఇక్కడ అన్ని సెన్సార్లే ఉంటాయి దీనికి. ఈ బంపర్ ఒక్కటి వచ్చేసి 2 lakhs, ఈ బంపర్ ఒక్కటి వచ్చి 2 lakhs అన్నాడు దీనికి. ఈ సింబల్ చూసారు కదా, ఈ సింబల్ ఆటోమేటిక్ బ్రేక్ హోల్డింగ్ సిస్టమ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది ఆడ మనకి ఇక్కడ లైట్ ఆన్ ఉంది, ఆ క్లస్టర్ బోర్డ్లో నీకు చూడండి కనబడుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఆన్ చేసినప్పుడు ఇప్పుడు ఆఫ్ చేసేసినాం మనము, ఇక్కడ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, బ్రేక్ మీద కాల్ చేయగానే ఇలా మూమెంట్ అయిపోతుంది. అదే నువ్వు ఈ బటన్ ఆన్ చేసిన తర్వాత అక్కడ సింబల్ ఆన్ అవుతుంది కదా, ఇన్సులేటర్ తొక్కితేనే కదులుతుంది చూడండి అగో అట్లా. ఈ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే డౌన్ దిగేటప్పుడు ఇది ఒకటి నువ్వు ఆన్ చేసుకున్నావు అనుకో ఆటోమేటిక్లీ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఈ డౌన్ ఉన్నది చూడండి, డౌన్ ఉన్నది ఆపినాం కదా. ఓకే, డౌన్ ఉన్నది ఆపినాం కదా, సింబల్ పడ్డది చూడండి. ఒక ఎక్సిలేటర్ దొక్కగానే మూమెంట్ అయిపోతుంది అన్నట్టు. ఆప్షన్ చాలా బాగుంటుంది ఇలా, ఎందుకంటే వేరే కార్లలో క్లచ్ మూమెంట్ రాక బండి వెనకకి వెళ్తుంది అట్లా ఉంటుంది కదా, దీనికి అట్లా ఏమి ఉండదు. ఇంకో హైవే ఫీచర్స్ అయితే చెప్పాను కదా నీకు, డ్రైవర్కు ఒకవేళ డ్రైవర్ బాగా అలసిపోయినట్టు దానికి అనిపించింది అనుకో, ఆటోమేటిక్లీ అది టేక్ రెస్ట్ అని ఇక్కడ ముంగటి నుంచి అయితే మనకు అలారం ఇస్తుంది అన్నట్టు. ఇంకోటి క్లస్టర్ ఎంత స్పీడ్ పోతున్నాం అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది నైట్ లో బాగా. ఎందుకంటే ఈడ ఎందుకు కనబడుతుంది అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఎంత స్పీడ్ పోతున్నాం అనేది ఇక్కడ కనబడుతుంటది దీనికి. అదొక ఫీచర్ చాలా బాగుంటది. ఇక్కడ కూర్చుంటే మనకే కనబడుతుంది స్పీడ్, వెనకాలకి ఎట్లా తెలుస్తుంది, అందుకని ఇక్కడ నుంచి కనబడుతుంటది అన్నట్టు. క్లస్టర్ బోర్డు డిస్ప్లే ఇక చూడండి, ఇది RPM ఇట్లానే ఉంటుంది, స్పీడోమీటర్ కూడా అట్నే లేస్తుంటది అన్నట్టు. క్రూజ్ కంట్రోల్ ఉంటది కదా, క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతుంది మనకు. ఓకే, ఇది రన్నింగ్ లో అయితే ఉంటది. ఒకవేళ దీనికి ఇన్క్రీజ్ మనం హైవేలో వెళ్తున్నాము, బాగా మనం నిద్రపోయినా కూడా ఒక 2-3 నిమిషాలు స్టీరింగ్ తిప్పలేదనుకో ఆటోమేటిక్ 4 ఇండికేటర్స్ వేసుకొని డివైడర్ పక్కన వచ్చి అయితే ఆటోమేటిక్ ఆగుతుంది అన్నట్టు. మెల్లగా ఇది మెల్లగా 20 స్పీడ్కి వచ్చేసి 4 ఇండికేటర్స్ వేసి మెల్లగా లైన్ అయితే క్రాస్ చేసుకుంటూ సిగ్నల్స్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది ఆటోమేటిక్. ఎందుకంటే ఇగో ఈ మిర్రర్ లో చూడండి సెన్సార్లు ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. నీకు ఎవరన్నా ఇక్కడ రైట్ సైడ్ వచ్చినా కూడా నీకు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ లైట్ అయితే వస్తుంది అన్నట్టు. సిగ్నల్ చూసుకుంటూ ఆటోమేటిక్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి అయితే కార్ అయితే వెళ్ళి ఆగుతుంది ఒకవేళ నిద్రపోయినా కూడా. అందుకే ఈ వెహికల్ అనేది నాన్ యాక్సిడెంటబుల్ వెహికల్ అని అంటారు. సామాన్యంగా వాల్వోలో యాక్సిడెంట్ అయితే కాదంట ఇది. అందుకనే ఏందా అని నేను అన్ని మొత్తం చెక్ చేసి చూస్తున్నా ఒక్కొక్కటి. 200 స్పీడ్ వెళ్ళినా కూడా మనకు 100 స్పీడ్ వెళ్ళినట్టే ఉంటుంది. ఎందుకంటే కంట్రోలింగ్స్ కూడా అట్లనే ఉంటుంది, బ్రేకింగ్ సిస్టమ్ బాగుంటుంది. చెప్తున్నాను కదా, నీకు ఎదురుగా ఎవరైనా వచ్చినా కూడా ఆటోమేటిక్ మనం బ్రేక్ తొక్కకపోయినా స్లో అయిపోతుంది అన్నట్టు. ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఈ వాల్వో XC90 ఫ్యూచర్స్ చాలా మందికి పని చేస్తాయి, ఎందుకంటే తెలుసుకోవడం ద్వారా మనకు కూడా ఎప్పుడన్నా డ్రైవింగ్ కు టెంపరరీ వచ్చినా ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఈజీగా తోలుకోవచ్చు అన్నట్టు. అందుకనే ఈ వీడియో పర్టికులర్ గా తీసి పెడుతున్నాను. మన డ్రైవర్స్ గురించే ఈ వీడియో. ఎవరైనా కార్ తోలొచ్చు, ఎక్కడ వెళ్ళినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. బ్రేక్ మీద కాలు పెట్టాలా, స్టార్ట్ అండ్ స్టాప్ అంతే. కీ ఇక్కడ పెట్టేసినామంటే స్టార్ట్ అండ్ స్టాప్, డి మోడ్, పార్కింగ్ మోడ్, ఇవి 4 ఉంటాయి అన్నట్టు. మీకు ఇవి చూసుకున్నామంటే చాలు. మీరు కూడా ఎవరైనా ఈ కార్ని తోలుంటే కామెంట్ చేయండి. వరల్డ్ సేఫెస్ట్ కార్ వాల్వో, అందుకే ఈ కార్కి అయితే 5 స్టార్ రేటింగ్ ఉంటుంది, నెంబర్ 1. బస్సులలో చూసుకున్నా కూడా వాల్వో చాలా సేఫ్ అండ్ బ్రేక్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాల్వోకి ఇస్తారు. చూసారు కదా ఈ వాల్వో ఫీచర్స్ అయితే. ఇటువంటి ఇంకా రివ్యూ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క కొత్త వీడియో అయితే అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.